ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం ఎజెండాను పక్కన పెట్టి తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై మంత్రివర్గం చర్చిస్తోంది. సిట్ ఇచ్చిన నివేదిక ఇందులో పేర్కొన్న అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మొత్తం అజెండాను పక్కన పెట్టి తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై మంత్రివర్గం చర్చిస్తోంది. సిట్ ఇచ్చిన నివేదిక అందులో పేర్కొన్న అంశాలపై చర్చిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో కూడా ఎజెండాను పక్కన పెట్టి ముఖ్యంగా తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమంతో పాటు జంతు అవశేషాలు కలవటంపై ప్రధానంగా చర్చ ప్రారంభమైంది. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఛాంబర్లో కేబినెట్ సమావేశం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ 12 గంటల 15 నిమిషాల వరకు ఆయన ఎన్డీఏ నేతలతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, దీంతో పాటు బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీళ్ళు కూడా సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. సిట్ ఇచ్చిన నివేదికతో పాటు సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఈ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా ఈ రోజు జరిగిన అక్కడ ఎన్డీఏ నేతల సమావేశం కానీ ఆ తరువాత ఇప్పుడు కేబినెట్లో కానీ ఈరోజు ప్రధానంగా ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా వచ్చిన కథనం సంతకం సుబ్బారెడ్డిది శిక్ష సింగాల్కా అని చెప్పి ఏదైతే వచ్చిందో దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. పాత్రదారుల్ని పట్టుకొని సూత్రధారులను వదిలేస్తున్నామని దీనిపై రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ప్రతిష్ట మసకబారుతుంది అనే ఒక వాదన కూడా ప్రారంభమైంది. దీంతో ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఈలోపు అసలు సిట్టు నివేదికలో దాదాపుగా 219 పేజీల నివేదికలో 35వ పేజీలో ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ప్రకారం అందులో ప్రధానంగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఉన్న అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేయాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. దీంతో పాటు 209వ పేజీ నుంచి 19 పేజీ వరకు ఉన్న 218వ పేజీ వరకు ఉన్న కంక్లూజన్స్లో ఉన్న ఆపరేషన్ పార్ట్లో ఉన్న అంశాలను కూడా హైలైట్ చేయాలి. నెయ్యి అసలు పాలే లేకుండా నెయ్యి ఎలా తయారైంది, నెయ్యిలో ఉపయోగించిన రసాయనాల మిశ్రమం ఏంటి, నెయ్యి వాసన వచ్చేందుకు వాడిన ఫ్లేవర్ ఏంటి అనే అంశంపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. ఈ అంశాలన్నిటిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టు రాసిన లేఖలో ప్రధానంగా అధికారులపై చర్యలు తీసుకోవాలని సింగాల్తో పాటు అక్కడ ఆ తర్వాత పనిచేసిన ధర్మారెడ్డి, అదేవిధంగా ఆర్థిక సలహాదారుడిగా ఉన్న బాలాజీ వీళ్లపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బోర్డు తీర్మానం చేస్తే 2020 ఫిబ్రవరి 29వ తేదీన బోర్డు చేసిన తీర్మానాన్ని గుడ్డిగా అమలు చేశారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే ఇందులో సూత్రధారులను కూడా బయటికి తీసుకోవాల్సిన అవసరంపై కూడా కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. కేబినెట్లో ఇప్పటి వరకు కూడా ఎజెండా ప్రారంభం కాలేదు. మొత్తం 6 అంశాలు ఇంపార్టెంట్ ఉన్నప్పటికీ కూడా ఎజెండాను పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై కూడా ప్రధానంగా చర్చించాలి అని కూడా నిర్ణయించారు. ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరగలేదని కొద్ది రోజులు, ఆ తర్వాత సిట్టు నివేదిక బయటకు వచ్చిన వెంటనే యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని మరికొద్ది రోజులు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కొంతమేరకు తిప్పికొట్టింది. అంటే సిట్టు నివేదికను బహిర్గతం చేయడంతో పాటు సిట్టు నివేదికలోని 219 పేజీల్లో 35వ పేజీలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి ఉన్న అంశాన్ని కూడా ప్రధానంగా ఫోకస్ చేయాలని నిర్ణయించడంతో పాటు మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా దీనిపై పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలన్నింటినీ కూడా బహిర్గతం చేయడంతో వైసీపీ వాయిస్ కొద్దిగా సైలెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళు మొదట్లో చేసిన దుష్ప్రచారంపై కూడా చర్యలు తీసుకోవాలి అని కూడా కేబినెట్లో భావిస్తున్నారు. దీనిపైనే కేబినెట్లో వాడి వేడిగా చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి పాల్పడిన వాడిని ఎవరిని కూడా వదలకూడదు అని కూడా నిర్ణయించారు. సిట్టు 36 మందిపై కేసులు నమోదు చేసి అందులో 11 మంది టీటీడీ వాళ్ళని నిందితులుగా పేర్కొన్నప్పటికీ కూడా సూత్రధారులపై ప్రధానంగా దృష్టి సారించాలని కూడా నిర్ణయించారు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన కథనం
ఏదైతే ఉందో సంతకం సుబ్బారెడ్డిది శిక్ష సింగాల్ ఖాన్ అని ఏదైతే ఉందో దానిపై కూడా ఇప్పుడు కేబినెట్లో చర్చ జరుగుతుంది. కేబినెట్లో జరిగే చర్చ అనంతరం మరికొద్దిసేపు కూడా సుదీర్ఘంగా దీనిపై చర్చించాలి అని కూడా నిర్ణయించారు. ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా దీన్ని ఒక లాజికల్ కంక్లూజన్కి తీసుకువెళ్ళాలి అని కూడా నిర్ణయించారు. ఎన్డీఏ నేతల సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరాల్సిందేనని, ఇది ధర్మ పరిరక్షణకు సంబంధించిన వ్యవహారం అని చెప్పడంతో పాటు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఉపేక్షించవద్దు అని కూడా ఆయన కూడా సూచించారు. అందువల్లనే కేబినెట్ ఎజెండాను కూడా పక్కన పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా దీనిపైనే చర్చించాలి, ఈ అంశాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకువెళ్లాలని కూడా నిర్ణయించారు. ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చిన ప్రధాన కథనంపైనే దీనిపైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీలో కూడా స్ట్రాటజీ కమిటీలో కానీ మిగతా అంశాల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. సుమిత్ర.